2009 సంవత్సరంలో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు నాగ చైతన్య. ఇప్పటి వరకు 15 ఏళ్లు తన సినీ కెరియర్లో గడిచింది. ఎన్నో హిట్స్ చూశాడు, ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. అయితే ఇప్పుడు తను యాక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్కి అయితే మాత్రం క్రేజు మామూలుగా లేదు. యాక్టింగ్ లెవెల్స్ పరంగా కానీ, సినిమా ప్రాజెక్ట్ పరంగా కానీ తండేల్కి వస్తున్న క్రేజ్ చూస్తుంటే మాత్రం హీరోగా డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అంటున్నారు అభిమానులందరూ కలిసి. నాసామి రంగతో అక్కినేని నాగార్జున మంచి జోరు మీద ఉన్నాడు. కానీ కింగ్ సన్స్ మాత్రం సక్సెస్ అందుకోవడంలో మళ్లీ వెనకపడ్డారు. నాగ చైతన్య, అఖిల్ కూడా ఫ్లాప్స్తో కాస్త డీలా పడ్డారు. ఈ దశలో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద అభిమానిగా చెప్పుకునే చందు మొండేటి ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. అందుకు కారణం అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించటం. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తండేల్ను ప్లాన్ చేయటం, అన్నింటికంటే ముఖ్యంగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించటం తండేల్కు ఎక్కడా లేని క్రేజ్ తెచ్చిపెడుతోంది. తండేల్ యూనిట్ రిలీజ్ చేసిన టీజర్స్ లేదా స్టార్ కాంబినేషన్ పై కాన్ఫిడెన్స్, రీజన్ ఏదైనా తండేల్ పై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. తండేల్ ఓటీటీ రైట్స్ దాదాపు 40 కోట్లకు అమ్ముడుపోవటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ బిజినెస్ పూర్తిగా క్రాష్ అయిన సమయంలో నాగ చైతన్య కొత్త చిత్రానికి ఈ స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరగటం అక్కినేని హీరోల్లో గాల్లో తేలేలా చేస్తోంది.